హలో అందరికీ అనదర్ అమ్మ కుకింగ్ రెసిపీ ఫర్ యూ ఆల్. సో ఇవేంటి మెంతాకు కదా, మేథీ లీవ్స్. సో దీంట్లో గ్యాలెక్టోమానిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని, హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. సో ఇలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మేథీ లీవ్స్ అండ్ ఆనియన్స్ తీసుకుని ఇలా చిన్నగా స్లైస్ చేసుకోండి. చిన్నగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది ఈ రెసిపీకి. సో ఇలా చిన్నగా తరిగి పెట్టుకొని, ఇంకా ఎగ్స్ అంటే ఎన్ని మెంబర్స్కి కుక్ చేస్తున్నారన్న దాన్ని బట్టి ఒక్కొక్కరికి 2 ఎగ్స్తో కొలతతో తీసుకోండి ఎగ్స్. అండ్ తర్వాత కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు అయితే కంపల్సరీ అన్ని వంటల్లో యాడ్ చేసుకోండి, ఎందుకంటే యాంటీబయోటిక్ కదా. సో పసుపు చాలా ఇంపార్టెంట్. ఇంకా ఉప్పు తగినంత మీకు అర్థమవుతుంది. సో కారం పొడి, ఇంకా ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ ఏం వాడిన అవసరం లేదు దీనికి. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు బాగా చిటపటలాడేదాకా అలా వేసుకుని, నెక్స్ట్ కరివేపాకు కొద్దిగా ఎక్కువనే వేస్తుంది అమ్మ, దేనికైనా సరే బాగా ఎక్కువ వాడుతుంది. సో కరివేపాకు అండ్ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మేథీ లీవ్స్ని బాగా వాష్ చేసుకుని చిన్నగా తరిగి పెట్టుకోవాలి. పెద్దగా కాకుండా బాగా చిన్నగా తరిగి పెట్టుకోవాలి మేథీ లీవ్స్ని. అలా తరిగి పెట్టుకుంటేనే బాగా నోటికి పెద్దగా దొరకకుండా బాగుంటుంది. అండ్ తర్వాత ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ని. ఈ రెసిపీ ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసుకోండి, ఎందుకంటే మేథీ లీవ్స్ అనేది మన గట్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో తర్వాత ఇంక ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యింది అనిపించినప్పుడు ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న మెంతాకుని యాడ్ చేసుకోండి. సో బాగా లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ ఉండాలి, అంతా ఇలా దగ్గర అయ్యేదాకా లీవ్స్ ఇలా బాగా కలుపుకోవాలన్నమాట మేథీ లీవ్స్ని. సో ఇలా బాగా దగ్గర పడ్డాక ఈ మేథీ లీవ్స్ ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా చాలా హెల్ప్ అవుతాయి అండ్ చాలా లో ఇన్ క్యాలరీస్. స్పెషల్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక ఎగ్స్ ఎంత క్వాంటిటీ కావాలో, ఎంతమందికి వండుతున్నారో చూసుకుని, ఇలా ఎన్ని ఎగ్స్ కావాలో చూసుకుని అన్ని ఎగ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో లో ఫ్లేమ్లోనే ఉండాలి, అది మాత్రం మర్చిపోకండి. ఎగ్స్ ఎస్పెషల్లీ ఎగ్స్ యాడ్ చేసాక ఇలా బాగా ఎగ్స్ యాడ్ చేసాక ఎల్లో అండ్ వైట్ బాగా పట్టేటట్టు కలుపుకుని, ఇంకా అప్పుడు ధనియాల పొడి, కారం పొడి, ఉప్పు, పసుపు ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఆ లిక్విడ్ లాగే ఉంటుంది కదా ఎగ్స్, అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలై ఒక్కొక్క సైడ్కి అయిపోతుంది ఈ ఇంగ్రీడియంట్స్ అంతా. సో అంతా యాడ్ చేసుకుని కలుపుకున్నాక ఫైనలీ ఎగ్ మేథీ కర్రీ ఈజ్ రెడీ. నేను చిన్నప్పటి నుండి మా మమ్మీ ఈ కర్రీ ఎక్కువసార్లు చేసేది, నాకైతే చాలా ఫేవరెట్. మీరు కూడా ట్రై చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చపాతీకి కానీ లేదంటే రైస్లో కూడా తినొచ్చు. చపాతీస్కి అయితే చాలా బాగుంటుంది, చపాతీ, దోశ దేనికైనా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి.